టూ బాత్రూమ్స్ 700 గర్ల్స్ మేడం ఇక్కడ అంటే ఎలా మేడం బయటికి మేడం పెద్ద పెద్ద చెట్లు వెళ్తున్నాం మేడం బయటికి నేను 1 మంత్ నుంచి చెప్తాను మేడం. ప్రిన్సిపల్ మేడం ఎలా అంటున్నారంటే మీరే 10 రూపీస్ ఇచ్చిరా కలెక్ట్ చేసి మేము 2 బాత్రూమ్స్ క్లీన్ చేస్తాం, మళ్ళీ 10 రూపీస్ ఇవ్వండి మళ్ళీ క్లీన్ చేస్తాం అని అంటున్నారు మేడం. అది న్యాయమా మేడం? చెప్పండి మేడం. పెద్దలు చేస్తారు అట్లా 2 months అవుతుంది మేడం చెప్పి 1 month అయింది మేడం. ఇలా ఫస్ట్ మేడం కాలేజ్ వాళ్ళు 1 month అవుతుందా మేడం? కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ వచ్చారు మేడం. మేడం మాకు ఏదో ఒక న్యాయం జరగాలి మేడం. మేము 1 month నుంచి మేడం న్యూ జాయినింగ్ చెల్లె వాళ్ళు కూడా వచ్చారు ఫస్ట్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేడం. చాలా మంది టీసీ తీసుకొని వెళ్ళిపోయారు మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎయిత్ వాళ్ళ 9th వాళ్ళ ప్రతి క్లాస్ వాళ్ళ చేతులు కాదు చూడండి సార్, మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం మొక్కమంతా కూడా మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళు ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాతో అసలు నిన్న కొట్టుకున్నా చూడాలి సార్. ఇవ్వరంట సార్ బాత్రూమ్స్ 2020 కలెక్ట్ చేసి ఇస్తే ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లెక్క పార్టీ ఏదైనా ఇచ్చిన మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేదు సార్. అవి కూడా 2020 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా 2 బాత్రూమ్స్ నీట్ గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్, ఒక్కటే ఒక బాత్రూమ్ మంచిగా ఉంది సార్. అది కూడా డోర్ లేదు సార్, ఏది డోర్ లేదు. మెన్షన్స్ ఇట్లా అయినా సార్. ఎన్ని పాములు తిరుగుతున్నాయంటే మొన్న అనుకుంటా సార్, ఇంత పెద్దగా ఉంది సార్. చంపిర్రు తొక్క గ్రౌండ్ లోనే తిరుగుతుంది సార్. ఇంత పెద్ద పాము ఎవరైనా చిన్నపిల్లలు తొక్కితే ఏముంది సార్? ఒక్క పాము తొక్కినప్పుడు సార్ అదే పాము వచ్చిన రోజే ఆ 3 పాములు చంపిరు సార్. చెప్తా మీ క్లాస్ మీకు ఇంటర్ మార్క్స్ కట్ చేస్తా, మీకు 10th మార్క్స్ కట్ చేస్తా. మీకు ఎక్కడ చూసుకోవాలి అక్కడ మీరు లోపల పోండి క్లాస్ లో. అప్పుడు చెప్తా సబ్జెక్ట్ మేడం సార్. వాటర్ కావాలంటే అంటే దేనికైనా వాటర్ కావాలి కదా సార్. టైం క్లాస్ లో ఉండాల్సిందా సార్? ప్రేయర్ లో అయినా సరే దేనికైనా సరే మీకు వాటర్ సరిగా ఉందా లేదా అని ప్రిన్సిపల్ ఇట్లా అడగారు సార్. ఏమైనా అంటే మీరు కరెక్ట్ గా క్లాస్ లో ఉండాలి, కరెక్ట్ గా క్లాస్ లోనే టైం ఉండాలి అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి? చెప్పండి సార్.